ప్రపంచమున శాంతిని నెలకొల్పునట్లు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. మత్తయి 10:34. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా పలుకుతున్నారు అంటే, ఆయనను అనుసరించువారు తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలెను. సిలువ అంటే అవమానములు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, హింసలు మొదలగునవి వచ్చినప్పుడు ధైర్యముగా ఉండి సాక్ష్యమిచ్చుటకు ఆయన యోగ్యుడు అని క్రీస్తు ప్రభువారు ఈనాటి సువిశేష పట్టణములో మనకు వివరిస్తూ ఉన్నారు. కావున దేవుని బిడ్డలారా, నేను క్రైస్తవుని, జ్ఞానస్నానము పొందాను, దివ్య సప్రసాదంను స్వీకరిస్తున్నాను అంటే సరిపోదు. వీటితో కూడా నేను ఆయన నడిచిన మార్గములో నడుస్తున్నానా లేదా, ఆయన పంచిన ప్రేమను ఇతరులకు పంచుతున్నానా లేదా, చివరగా నా ప్రాణమును కూడా ఆయనకు సమర్పించటానికి సిద్ధముగా ఉన్నానా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 18వ శతాబ్దంలో హైందవ కుటుంబానికి చెందిన నీలకంఠ పిల్లై అనే వ్యక్తి క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు అని సత్యాన్ని గ్రహించి జ్ఞానస్నానము ద్వారా లాజరు అని పేరు పెట్టుకున్నాడు. లాజరు అనగా దైవ సహాయము అని అర్థం. దైవ సహాయం పిల్లయ్య గారు క్రైస్తవత్వంలోకి మారినందుకు అక్కడ ప్రజలు ఆయనను అడవిలోనికి తీసుకుని వెళ్ళి తుపాకీతో కాల్చి చంపారు. హతసాక్షిగా క్రీస్తు కోసము ఆయన మరణించారు. ఆయన చేసిన త్యాగము ఒక పునీతుడిగా మార్చివేసింది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధముగా దైవ సహాయం పిల్లయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఆయన క్రీస్తు కోసం చేసిన త్యాగాన్ని మననము చేసుకుంటూ ఆయన వలె మనము సత్యాన్ని గ్రహించి ఆయన నడిచిన బాటలో మనము నడుస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆ దేవాది దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసముతో ఆయనకు సాక్ష్యమిచ్చు బిడ్డలుగా జీవించుటకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని, బలమును దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి మనము ప్రార్థించుకుందాం. ఆమేన్.